భక్తి సూత్ర నిర్మాతగా నారద మహర్షికి ఎంతో ప్రత్యేకత ఉంది. నారద మహర్షి ఆవిష్కరించిన ఈ భక్తి సూత్రాల వైశిష్ట్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? వాయించు వీణనెప్పుడు మోయించు ముకుంద గీతముల జగముల కుంచెయించు చెవుల పండువు మాయించు నఘాలి ఇట్టి మతిమరిగలడే అని నారదుడిని స్తుతిస్తూ సూతుడు శౌనకాది మహాములతో అంటాడు. ఎప్పుడు వీణ మీద అద్భుతమైనటువంటి ఆ ముకుంద గీతాలను ఆలపిస్తూ మూడు జగాలలో సంచరిస్తూ నారాయణ నామం యొక్క వైశిష్ట్యాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ వారి పాపాలన్నింటినీ పోగొట్టేటువంటి ఆ నారదుడు ఎంత గొప్పవాడో కదా అని ప్రశంసిస్తాడు. నారదుడు భక్తి సూత్రాలను మనకు అందించి భక్తి వైశిష్ట్యాన్ని వివరించాడు. 84 సూత్రాల మకరంద మాల నారద భక్తి సూత్రాలనేటువంటి అద్భుతమైన గ్రంథం. త్రిసత్యస్య భక్తిరేవ గరీయసి భక్తిరేవ గరీయసి అంటూ భక్తిని మించిన సాధనం ఇంకొకటి లేదు అని నొక్కి వక్కాణించాడు నారదుడు నారద భక్తి సూత్రాలలో. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే యథా వ్రజ గోపికానాం, గోకులంలో ఉన్నటువంటి గోపికల భక్తి ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఎందుకంటే వాళ్ళంతా మధుర పట్టడానికి పాలను పెరుగును వెన్నను జున్నును అమ్ముదామని వెళ్ళినప్పుడు పాలోయమ్మ పాలు జున్నోయమ్మ జున్ను అని అరవటం లేదు. వాళ్ళు కేశవుడోయమ్మ కేశవుడు గోవిందుడోయమ్మ గోవిందుడు అంటూ తమను తాము మరిచిపోయిన తన్మయ స్థితిలో వాళ్ళు ఉచ్చరించే ప్రతి పదము కూడా ఆ భగవన్నామంగానే ఆవిష్కరింపబడింది. అలా వాళ్ళు నిరంతరము ఆ కృష్ణ స్మరణలో తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. వాళ్లకు భక్తి గురించి చెబుదామని నేను వెళ్ళి మీకు అందరికీ భక్తి తత్వాన్ని వివరిస్తాను కూర్చోండి అంటే, లేదు లేదు నారదస్వామి, వెళ్ళి మేము కృష్ణుడితో గడిపి వచ్చిన తరువాత నీ వ్యాఖ్యానాన్ని వింటామని తెలియజేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి తిట్టడం ప్రారంభించారు. ఓ బ్రహ్మదేవా, ఈ కంటికి రెప్పనెందుకు పెట్టావయ్యా? రెప్ప పడినప్పుడల్లా కృష్ణుణ్ణి మేము చూడలేకపోతూ ఉన్నాము, ఈ రెప్పను తీసి మమ్మల్ని కటాక్షించవయ్యా అంటూ అడిగారు. అలాంటి వారికి నేనేం చెప్పాలి భక్తి గురించి అని తిరిగి వచ్చాను అని నారదుడు అద్భుతమైన భక్తి యొక్క మాహాత్యాన్ని తెలియజేస్తూ సర్వదా సర్వభావేన నిశ్చింతై భగవానేవ భజనీయః, ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నిరంతరము ప్రహ్లాదుడిలాగా పానీయంబులు దాగుచున్ గుడుచుచున్ హాసనీలా నిద్రాదులు సేయుచున్ భాషించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మైకుళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఎతద్ విశ్వమున్ భూవరా అన్నట్టు ఆ భగవంతుడి యొక్క కీర్తనతోని ఆయన స్మరణతోనే నీ జీవితాన్ని నువ్వు ధన్యం చేసుకోగలిగినప్పుడు భక్తి యొక్క విశేషం ఏమిటో నీకు అర్థమవుతుందాయా? నీ జీవితం ధన్యమైపోతుంది. మోదంతే పితరో నృత్యంతే దేవాహ, ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు జీవితాన్ని గడపగలుగుతావో అప్పుడు నీ పితృదేవతలంతా సంతోషించారు, దేవతలంతా ఆనందంతో నృత్యం చేస్తారు. కనుక అలాంటి అన్యస్మాత్ సౌలభ్య భక్త, భక్తిని మించిన సులభమైన మార్గము ఇంకొకటి లేదు అంటూ నారద భక్తి సూత్రాలలో అద్భుతమైనటువంటి భక్తి భావాన్ని తత్వాన్ని ప్రకటిస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేసిన వాడికి ఆనందం తప్ప మరొకటి ఉండదు అన్న సత్యాన్ని తెలియజేశాడు. భాగవతంలో శుకుడు కూడా ముక్తి కావాలి అంటే సజ్జోముక్తి అని యోగ మార్గాన్నో క్రమముక్తి అనే కర్మ మార్గాన్ని అనుసరించకుండా భక్తి మార్గాన్ని పట్టుకుంటే సులభంగా నీకు ముక్తి సిద్ధిస్తుంది అని పరీక్షిత్తుకు తెలియజేశాడు. అదే సత్యాన్ని 84 సూత్రాలలో నారద భక్తి సూత్రాలు అని ఆవిష్కరించి మనకు మార్గదర్శకం చేసినవాడు నారద మహర్షి. నారం దదాతి ఇది నారద అని అర్థం. అంటే నారం అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానాన్ని మనకు అందించినవాడు కనుక ఆయన నారదుడయ్యాడు. అలాంటి నారదుడికి నమస్కరిస్తూ భక్తితత్వంలోని వైశిష్ట్యాన్ని గుర్తించు మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.